ప్రతి ఒక్క కులానికి ఉన్నత వర్గాలకి ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. ఉన్నత వర్గాలు ఉన్న పేదలకి ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది జనసేన పార్టీ. నాకు ముఖ్యమంత్రి గారు చెప్తారు సింగపూర్ తరహా వ్యవస్థ, సింగపూర్ తరహా రాజకీయం డెవలప్మెంట్ కావాలని. నాకు ఇష్టమే. లీ క్వాన్ యూ ఒకప్పుడు సింగపూర్ ప్రెసిడెంట్, 25 సంవత్సరాలు పరిపాలించారు ఆయన. సింగపూర్ అంటే ఎత్తైన కట్టడాలు కాదు. సింగపూర్ అంటే దాన్ని నడిపినప్పుడు అసలు లంచగొండితనం లేదు, కరప్షన్ లేదు. లీ క్వాన్ యూ ఎలాంటి వ్యక్తి అంటే తన సొంత స్నేహితులు కూడా కరప్షన్ చేస్తే తోసి జైల్లో పెట్టించిన వ్యక్తి లీ క్వాన్ యూ. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుద్ది. కానీ కేవలం ఎత్తైన కట్టడాలు కట్టితేనే మటుకు అది సింగపూర్ తరహా రాజధాని అవదు. సింగపూర్ తరహా కఠినమైన తన సొంత మనుషుల్ని కూడా కఠినంగా శిక్షించగలిగితే అప్పుడు సింగపూర్ తరహా రాజకీయం, అప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి వస్తుంది. కానీ కేవలం ఎత్తైన కట్టడాల మటుకు, వెడల్పాటి రోడ్లు, విశాలమైన రహదారుల వల్ల అయితే సింగపూర్ తరహా రాజధాని అవ్వదు. అందుకే ఈ రోజున వచ్చే రాజకీయాలు మీ అందరికీ డబ్బులతో ముడిపడిన రాజకీయాలు కాదు, డబ్బులతో కొనే రాజకీయాలు కాదు, ఆలోచన విధానంతో ఐడియాలజీతో చేసే రాజకీయాలు, సమస్యల మీద పోరాటం చేసే రాజకీయాలు, అవినీతి మీద పోరాటం చేసే రాజకీయాలు, మన హక్కుల్ని కాలరాసే నాయకుల మీద పోటీ చేసే రాజకీయాలు. వీళ్ళు ఎవరైనా సరే, ఎంతటి స్థాయిలైనా సరే, నిజంగా ప్రజలకి ఉపయోగపడిన పక్షంలో వారు ఎలాంటి స్థాయి వ్యక్తులైనా సరే వారి మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, గెలుస్తుంది, ఓడిస్తుంది. ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ అని చెప్పారు, ఇవ్వలేదు. కానీ ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి మనకి రావాల్సిన దాన్ని మళ్ళీ తిరిగి ఏదో చాలా గొప్పగా ఇచ్చినట్టు చేస్తున్నారు. ఇలాంటి విధానాలని ఎండగడతాం. ఈ రోజున మీరు తప్పించుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ జనసేన పార్టీగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం, సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. దీనిని కుదిరితే ప్రధానమంత్రి గారి దాకా తీసుకెళ్తాను. నేను వారికి చెప్పాను, వారి ఆఫీసు కూడా మేము కబురు పెట్టాము, మాకు మీరు ప్రామిస్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మీరు అనౌన్స్ చేసే స్పెషల్ ప్యాకేజ్ మాకు న్యాయం కాదు, అది మాకు సరిపోదు, సహజంగా రావాల్సినవి ఇచ్చి ఇదైతే మీకు గొప్ప న్యాయం చేసినట్టు మాట్లాడుతున్నా, మాకు అన్యాయమే ఉంది ఇంకా అని చెప్పి మొత్తం అన్ని సమస్యల్ని ఏకరువులు పెట్టడానికి నేను ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగాను. వాళ్ళు నాకు ఇంకా ఇవ్వలేదు. అలాగే నేను కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఎవరైనా సరే, వైఎస్ఆర్సీపీ కానీ రాయలసీమ కరువు కోసం, ముఖ్యంగా అనంతపూర్ కరువు కోసం అందరం ఒకటే మాట పైన ఉండాలి. నేను జనసేన పార్టీగా నేను ప్రపోజల్ ఏం ప్రపోజ్ చేస్తున్నానంటే 100 టీఎంసీల నీరు అనంతపూర్కి ఎలా వస్తాలో, ఎలా రావాలో ఒకసారి మీరందరూ ఆలోచించండి. దానికి మద్దతుగా నేను కూడా ఉంటాను. దానికి ఎలా మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలా, రాష్ట్రంతో మాట్లాడాలా, ఏ జలమండలితో మాట్లాడాలి, దానికి నేను కూడా మీకు మద్దతు తెలుపుతాను. అనంతపూర్ని దుర్భిక్ష కోరలోంచి ఎలా బయటికి తీసుకురావాలని చెప్పి దయచేసి కేవలం ఓట్ల కోసమే కాదు, ప్రజల సమస్య నిజంగా మానవతా దృష్టితోటి మీరు చూసి ఆలోచించేయండి. అది నేను ముగ్గురిని కోరుకుంటున్నాను.